సిఎంఆర్ షాపింగ్ మాల్ మన హైట్ నగర్ లో భాగ్యలతా కమాన్ పక్కన ఫిబ్రవరి 29న ప్రముఖ సినీ తారలచే గొప్ప ప్రారంభం. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్సభ ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారో అనే చర్చ మొదలైంది. తెలంగాణ నుంచి రాహుల్ పోటీ చేస్తారంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. రాష్ట్రం నుంచి అత్యధిక ఎంపీ స్థానాలను గెలుచుకోవాలని ఉవ్విళ్లూరుతున్న కాంగ్రెస్ రాహుల్ తెలంగాణ నుంచి పోటీ చేస్తే మరింత కలిసొస్తుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే రాహుల్ పోటీకి సంబంధించి 2 నియోజకవర్గాలను పరిశీలిస్తున్నారట. తెలంగాణ నుంచి అత్యధిక ఎంపీ స్థానాలను గెలుచుకోవాలన్న పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తును ముమ్మరం చేసింది. ఇప్పటికే మెజారిటీ స్థానాలకు అభ్యర్థుల విషయంలో ఓ నిర్ణయానికి వచ్చింది. రాహుల్ గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేస్తే ఇక్కడ పార్టీ మరింత ప్రభావం చూపుతుందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రాష్ట్రం నుంచి పోటీ చేయాలని మొదట భావించారు. ఈ మేరకు పీసీసీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇటీవల ఆమెను కలిసి విజ్ఞప్తి చేశారు. ఆరోగ్య కారణాల రీత్యా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి సోనియా దూరమయ్యారు. తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యురాలిగా నిలవాలని సూచించిన సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అందుకే రాహుల్ గాంధీ పేరును తెలంగాణ కాంగ్రెస్ తెరపైకి తెచ్చింది. రాహుల్ ప్రస్తుతం కేరళలోని వయనాడ్ ఎంపీగా ఉన్నారు. అయితే రాహుల్ను ఈసారి తెలంగాణ నుంచి పోటీ చేయించే అంశంపై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తదితరులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించినట్లు తెలుస్తోంది. ఖమ్మం లేదా భువనగిరి నుంచి రాహుల్ పోటీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీంతో పాటు ఉత్తరప్రదేశ్లోని అమేథీ నుంచి కూడా ఆయన పోటీ చేస్తారని కాంగ్రెస్ లో మరో చర్చ జరుగుతోంది. సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహించిన రాయ్బరేలీ నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేసే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న వయనాడ్లో సిపిఐ పోటీ చేస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి డి రాజా సతీమణి యానీ రాజాను అక్కడి అభ్యర్థిగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ మరోసారి వయనాడ్ నుంచి పోటీలో ఉండకపోవచ్చని, తెలంగాణ నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.